నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సితతామర సామర వాహిని శుభకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి అని పోతన గారు మహా భావోద్రేకంతో రాసుకున్నటువంటి పద్యం అండి. అంటేనట శారదాదేవి అంటే సరస్వతీదేవి దర్శనం ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలు ఉంటాయి కదా. ఆమె తెల్లని హంసపై కూర్చుంటుందని, తెల్లని వస్త్రాలు ధరిస్తుందని. ఆ తెల్లగా ఉంటుందంటే ఎంత తెల్లగా ఉంటుంది, ఎంత తెల్లగా ఉంటుంది అని అనుకోవడానికి ఆయన ఎన్ని ఉపమానాలు తీసుకున్నారో. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అనడానికి చూడండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార అంటే శరత్కాలంలో ఉండే వెన్నెలని, మల్లె పువ్వులని, మంచుని, నురగని అంటే నీటి మీద వచ్చేటటువంటి నురగని, తెల్ల తామరలని, హంసలని ఇన్ని అనుకున్నారు. ఇంతలాగా అంటే ఇలా ఉంటారా, ఈ రంగుతో ఉంటారా, ఆ రంగుతో ఉంటారా, అంటే పసుపు మందారము కలిసినటువంటి లేత మనం అంటుంటాం కదా క్రీమ్ కలర్ అని, ఆ రంగులో ఉంటారా అని అనుకుంటూ ఇంత అందంగా ఉన్న తల్లి నిన్ను ఎప్పుడు మదిలో దర్శనం చేసుకుంటానమ్మా అని పోతన గారు భావించారు. అంటే ఇది అందరం కూడా సరస్వతి ధ్యాన శ్లోకం మనం చేస్తాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అన్నది చేస్తాము. అలాగే యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత కూడా చేస్తాం. అంటే ధ్యాన శ్లోకం కింద మనం మననం చేసుకుంటాం. కానీ సాక్షాత్తు పోతన గారు తన భాగవతాన్ని రాసేటప్పుడు ఆయన అనుకున్నటువంటి ఊహ ఇంతకన్నా గొప్పగా ధ్యానం చేయగలరా ఎవరైనా సరస్వతీదేవిని అని అనిపిస్తుంది కదండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభకారత నొప్పు నిన్ను మదిగానగా నెన్నడుగల్గు భారతి అంటే అన్నీ ఇలా ఉంటారు ఆవిడని అనుకుని ఎప్పుడు ఇలా ఉన్న నిన్ను మనసులో చూస్తాను అని అనుకున్నారు కదా మహానుభావులు. సరస్వతీదేవి దర్శనాన్ని పొందిన పోతన గారు కానీ అతను రచించినటువంటి భాగవంతంలో ఉన్న ప్రతి అక్షరము కూడానండి మంత్రతుల్యం అవుతుంది. నమ్మిన వారికి వాటి పారాయణ కూడా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఏమంటారు?